ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగించింది. పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఘటన జరిగిన ప్రాంతం చుట్టూ గత 48 గంటల్లో యాక్టివ్ అయిన 37 మొబైల్ పింగ్స్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇవన్నీ ఒకే రూట్ మార్కింగ్ పద్ధతిలో ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. అలర్ట్లో ఒక గ్రూప్, ఒక లొకేషన్, ఖచ్చితమైన మూవ్మెంట్స్ ఉన్నప్పటికీ గ్రౌండ్లో యాక్షన్ ఎందుకు జరగలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేలుడు ఆత్మాహుతి దాడి అని భద్రతా సంస్థలు అంటున్నాయి. కారు బ్లాస్టింగ్ కు ఫరీదాబాద్ టెర్రర్ మోడ్యూల్తో సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహమ్మద్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఉమర్ తన సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. దాంతో 4 కిల్లర్ డాక్టర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఉమర్ మహమ్మద్ కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సీసీటీవీ ఫుటేజీలు అతని తెగిపోయిన చేతి కనిపిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ చేతు అతడిరేనా అన్నది DNA పరీక్షలో తేలనుంది. తన 3 సహచరులను అరెస్టు చేసిన తర్వాత ఉమర్ కారులోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. హంతకుడు ఉమర్ కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే 3 వైద్యులను అరెస్ట్ చేశారు. 4 ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారా? వారికి ఇంకా పెద్ద ప్రణాళిక ఉందా? తోటి వైద్యులను అరెస్టు చేసిన తర్వాత ఉమర్ భయంతో ఈ దాడి చేశాడా అనేవి కీలకంగా మారాయి. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో దర్యాప్తునైతే వేగవంతం చేయడం జరిగింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందానికి అయితే అప్పగించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి ప్రధాని భూటాన్ పర్యటనలో ఉండడంతో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దర్యాప్తుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారులతోటి బ్యాక్ టు బ్యాక్ సమావేశాలంటూ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఏదైతే ఇప్పటివరకు కూడా ఇది టెర్రర్ మాడ్యూల్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఉమర్ అహ్మద్ నబీ ఎవరైతే నిన్న బాంబ్ బ్లాస్ట్కు పాల్పడ్డాడో, ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డాడో అతని సహచరులందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అతని కుటుంబ సభ్యుల్ని కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి జమ్మూకు తరలించడం కూడా జరిగింది. జమ్మూలోని ఒక అన్నోన్ లొకేషన్ లో వాళ్ళను సుదీర్ఘంగా విచారిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన బ్లాస్ట్ కేసు అయితే ఉందో దాన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కొద్దిసేపు క్రితం కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన హెడ్లతోటి మాట్లాడిన తర్వాత ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రధాని రేపు సాయంత్రం విదేశీ పర్యటన నుంచి అంటే భూటాన్ పర్యటన నుంచి ఇండియాకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అంటే భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా చాలా అత్యవసర పరిస్థితులు కూడా ఉన్నప్పుడు, దేశంలో భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తినప్పుడు ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఇటు నిన్న రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబు పేలుడు, అదేవిధంగా గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో పట్టుబడుతున్న వైద్యులు, వాళ్ళ దగ్గర దొరుకుతున్న పేలుడు పదార్థాలు, దీని వెనుక జైషే
మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ హస్తం ఉందన్న అనుమానాల నేపథ్యంలో దీనికి సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడం కూడా జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరైతే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని మరింత లోతుగా విచారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా మొన్న ఫరీదాబాద్లో ఎప్పుడైతే ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారో వెంటనే అతని సహచరుడైన ఉమర్ మహమ్మద్ నబీ అక్కడి నుంచి పేలుడు పదార్థాలతో పరారు కావడం కూడా జరిగింది. ఆయన వివిధ ప్రాంతాల్లో కూడా నక్కొని నిన్న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో దాదాపు 3 గంటల పాటు ఆయన రెక్కి నిర్వహించిన అనంతరం ఒక రెడ్ ఫోర్ట్కు సమీపంలోనే ట్రాఫిక్లో తన కారును పేల్చుకున్నాడా లేకపోతే దాన్ని ఎవరైనా పేల్చారన్న దాని గురించి దర్యాప్తు సంస్థ విచారణ అనేది కూడా జరుపుతుంది. సో మొత్తం మీద కూడా ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలన్నింటినీ కూడా సేకరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా చాలా ఉధృతంగానే జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పేలుడుకు కారణమైన ఉమర్ అహ్మద్ నబీ పనిచేసిన ఫలహా యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు మరొక 3 వైద్యులను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ పేలుడు అనేది ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తోటి నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు చేసిన పనిగా కూడా ఆధారాలంటి కూడా దొరికాయి. సో మొత్తం మీద కూడా ఈ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఇప్పటివరకు కూడా 12 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా గాయపడ్డారు. మొత్తం మీద కూడా ఈ పేలుడులో హుందాయ్ i20 కారులో అమోనియం నైట్రేట్కి సంబంధించిన ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించినట్టుగా కూడా దర్యాప్తు అధికారులు గుర్తించడం కూడా జరిగింది. దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ జైషే మహమ్మద్ సంస్థతోటి కీలక లింకులన్నింటి కూడా బయటపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రపంచ ఉగ్రవాది మసూద్ అజర్ స్థాపించిన ఈ జైషే మహమ్మద్ అనే సంస్థ 2019లో పుల్వామా దాడి తర్వాత ఇటు భారత సైన్యంపై బాలాకోట్, అదేవిధంగా 2025 పహల్గాంలో దాడి ఇవన్నీ కూడా చేశారు. సో ఈ తర్వాత ఈ జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు టెర్రరిస్ట్ క్యాంపులపైన సర్జికల్ మిసైల్ దాడులు లాంటివి కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈ దాడుల్లో మసూద్ అజర్తో సహా మసూద్ అజర్ బంధువులు సహా దాదాపు 10 మంది కూడా మృతి చెందారు. సో ఆ తర్వాత జైషే మహమ్మద్ పునర్వ్యవస్థీకరణ కోసం ఆయన ప్రయత్నాలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే కొత్తగా మహిళా విభాగం జమాత్ ఉల్ ముమినాత్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మసూద్ అజర్కు సంబంధించిన సోదరి సాదియా అజర్ నాయకత్వం వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె నాయకత్వంలోనే ఈ ఎర్రకోటకు సంబంధించిన బాంబ్ బ్లాస్ట్కు సంబంధించి ప్లాన్ అనేది కూడా తయారు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలకమైన లింక్ అనేది హర్యానాలోని ఫలాహ్ హాస్పిటల్ యూనివర్సిటీలో బయటపడింది. సో ఈ నేపథ్యంలో డాక్టర్ ముజమ్మిల్ షకీల్, అదేవిధంగా డాక్టర్ షహీనా సాజిద్ వీళ్ళిద్దరి వద్ద నుంచి కారులో అసాల్ట్ రైఫిల్, అదేవిధంగా అమ్యునేషన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. డాక్టర్ అదిల్ అహ్మద్ రాదర్ సహరాన్పూర్లో ఈయనను అరెస్ట్ చేశారు. అయితే పేలుడు జరిపింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీగా కూడా గుర్తించారు. సో మొత్తం మీద కూడా ఈ డాక్టర్లందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతున్నారని చెప్పేసి కూడా స్పష్టమైన నేపథ్యంలో ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలనే వీళ్ళందరూ కూడా భాగస్వాములని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా వివిధ ప్రాంతాల్లో అరెస్టులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. దర్యాప్తు అనేది కూడా చాలా వేగవంతంగా కూడా కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. రేపు సాయంత్రం కల్లా ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసి అందజేసే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాథమిక నివేదిక ఆధారంగా తదుపరి చర్యలంటి కూడా ఉంటాయి. ఒకవేళ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతోటి నేరుగా లింకులన్నింటి కూడా ఎస్టాబ్లిష్ అయితే నేపథ్యంలో ఆ సంస్థ పైన ఉక్కుపాదం మోపే విషయంలో ప్రధాని చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు భూటాన్ వేదికగా ఆయన చాలా కీలకమైన స్టేట్మెంట్లన్నిటి కూడా ఇచ్చారు. ఈ దాడులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన తప్పులకు శిక్షణ అనేది అనుభవించి కూడా తీరుతారని చెప్పేసి కూడా చెప్తూనే ఘాటుగా ఉగ్రవాద సంస్థను హెచ్చరించడం కూడా జరిగింది. ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి చాలా ఘాటైన హెచ్చరికలాంటి కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించబోతున్నారా అన్న అనుమానం అనేది కూడా కలుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉగ్రవాద సంస్థ దానికి సంబంధించిన కార్యకలాపాల విషయంలో ఈసారి మాత్రం భారతదేశం చాలా కఠిన వైఖరితోటి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. సిరీస్ అయితే ఇటు మరోవైపు అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న సమయంలో అంటే రాత్రి 2 గంటల సుమారు 2 గంటల 13 నిమిషాలకు ఆ టైంలో ఒక అనుమానాస్పద వ్యక్తి అయితే కెమెరా ఫ్రేమ్ లోకి వచ్చి 11 సెకండ్లు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఆ 11 సెకండ్లు ఏమైంది అనే దానికి సంబంధించి అధికారులు ఎటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు?
ఇది ఒకటే కాదు తేజస్విని, మీరు అన్నట్లుగా చాలా వరకు సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఫరీదాబాద్ ఏరియాకి సంబంధించి ఏదైతే టెర్రర్ మాడ్యూల్ అనేది కూడా దొరికిందో ఆ ప్రాంతాల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ కారు ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడెక్కడ కూడా తిరిగింది, ఆ తర్వాత ఎక్కడికి చేరింది, అయితే ఆ కారులో అతను ఒక్కడే ఉన్నాడా లేదా మిగిలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఏదైతే ఆ మసీదు దగ్గర ఎందుకు ఆపాడు పార్కింగ్ ఏరియాలో, ఆ తర్వాత ఆయనకి ఏదైనా ఫోన్ కాల్స్ అనేవి కూడా వచ్చాయా, సో వీటన్నిటి గురించి కూడా దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఆ కారు ఎక్కడెక్కడ తిరిగిందనే దాని గురించి కూడా ఒక్కొక్కటిగా లింకులన్నింటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పటికే 13 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఆ ప్రాంతంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో మొబైల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెళ్ళిన మొబైల్ నెంబర్స్, అదేవిధంగా దానికి సంబంధించి ఏదైనా అనుమానాస్పదమైన కాల్స్ అనేవి కనుక జరిగి ఉంటే వాటన్నిటి, అంటే బ్లాస్ట్ జరిగిన తర్వాత వెళ్ళిన కాల్స్, వీటన్నింటినీ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సాధారణంగా ఒకసారి బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎక్కడెక్కడైతే టవర్ లొకేషన్స్ ఉన్నాయో ఆ టవర్స్ నుంచి వెళ్ళే కాల్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తారు. సో వాటి ఆధారంగా వాటిని అనాలిసిస్ చేసి ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ అనేది కూడా జరుపుతారు. సో మొత్తం మీద కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతోటి లింకులన్నిటి కూడా బయటపడుతున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి అంతర్జాతీయ సమాజం ముందు ఆ ఉగ్రవాద సంస్థను మరోసారి నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ప్రూఫ్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం వెనకాడే ప్రసక్తి లేదు. ఎవరు చెప్పినా కూడా వెనక్కి తగ్గబోమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ నిన్న మోడీ విదేశీ పర్యటనకు వెళ్లే ముందే పూర్తి స్థాయిలో ఆర్డర్స్ అనేవి కూడా ఇచ్చేళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. సో అధికారులు కూడా చాలా వేగంగా కూడా దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. బ్లాస్ట్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు దర్యాప్తులో కీలక బిందువుగా మారింది. రాత్రి 2:13 ఫుటేజ్ లో ఒక అనుమానాస్పద వ్యక్తి ఫ్రేమ్ లోకి వచ్చి కేవలం 11 సెకండ్లలో అదృశ్యమైపోయినట్లు ఉంది. ఆ 11 సెకండ్లలో ఏం జరిగింది అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. సైట్ నుంచి రికవర్ చేసిన టెక్నికల్ డేటా ప్రకారం ఈ పేలుడు సాధారణ పద్ధతిలో జరగలేదు. డ్యూయల్ ట్రిగ్గర్ పద్ధతి ఉపయోగించినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. అంటే మెయిన్ డివైస్ ఫెయిల్ అయితే వెంటనే యాక్టివేట్ అయి బ్యాకప్ మెకానిజం కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అమేచ్యూర్ పని కాదని, ట్రైన్డ్ నెట్వర్క్ మోడ్ ఆపరేషన్ అని అధికారులు భావిస్తున్నారు. మొబైల్ డేటా అనాలిసిస్ కూడా కీలకంగా మారింది. బ్లాస్ట్ స్పాట్ చుట్టుపక్కల 2 రోజుల్లో 37 సార్లు యాక్టివ్ అయి పింగ్స్ ఒకే విధంగా రూట్ మార్క్సింగ్ పద్ధతిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ఒక ఆర్గనైజ్డ్ కమాండ్ చైన్ పనిచేసిన అవకాశం దృఢంగా కనిపిస్తోందని అన్నారు. కొన్ని నంబర్లు దేశం బయట నుంచి రూట్ అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.